ఉత్తరాంధ్ర నుంచి అమరావతి వరకు ప్రయాణానికి కొత్త దారి సిద్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్లోని కారంగ్పూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించే 4 వరుస హైస్పీడ్ కారిడార్కు ఏపీ పరిధిలోని 457 కిలోమీటర్లు అలైన్మెంట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. 32,000 అంచనా వ్యాయామంతో నిర్మించే ఈ జాతీయ రహదారి గిరిజన ప్రాంతాలు, గోదావరి జిల్లాలు అమరావతిని వేగవంతమైన రహదారి మార్గంతో కలపనుంది. పశ్చిమ బెంగాల్లోని కారంగ్పూర్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్తగా నిర్మించనున్న 4 వరుసల హైస్పీడ్ రహదారి కారిడార్కు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే అలైన్మెంట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 457 కిలోమీటర్ల మార్గాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా మొత్తం 1,107 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో కురుఫం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకన్నవరం, కన్నాపురం, జగ్గారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు ప్రాంతాలను అనుసంధానిస్తూ అగిరిపల్లి సమీపంలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో ఈ హైస్పీడ్ కారిడార్ కలవనుంది. ఈ రహదారి పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల మీదుగా వెళ్తుంది. దీంతో ఆయా జిల్లాల్లోని భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ వంటి అధికారుల్లో ఎవరినైనా ఈ భూసేకరణ అధికారిగా నియమించనున్నారు. మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు అధికారులను ఎంపిక చేసి గెజిట్ జారీ చేసే మోర్త్ ఉన్నత అధికారులకు వివరాలు పంపించారు. మిగతా జిల్లాల అధికారుల పేర్లను ఈ వారంలో పంపనున్నారు. నాలుగు రాష్ట్రాలలో కలిపి ఈ కారిడార్ 1,107 కిలోమీటర్లు ఉంటుంది. 90 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ ఉంటుంది. 10,630 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది. 2,371 హెక్టార్ల అడవి భూమి అవసరం ఉంటుంది. భూసేకరణ, పునరావాసానికి కలిపి 8,982 కోట్ల వ్యాయామం అవుతుంది. సివిల్ పనుల విలువ 55,772 కోట్ల ఉండనుంది. ఈ కారిడార్కు ఇతర అనుమతులు తదితరులకు అయ్యే ఖర్చుతో కలిపితే మొత్తం 75,629 కోట్ల ప్రాజెక్టు వ్యాయామం అవుతుంది. ఏపీలోని 457 కిలోమీటర్లకు 32,000 కోట్ల అవుతుందని అంచనా ఉంది. ప్రస్తుత ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టును మంజూరు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా అలైన్మెంట్పై స్పష్టత వచ్చిన తర్వాత డిపిఆర్ను ఖరారు చేయనున్నారు. వచ్చే మార్చి నాటికి ప్రాజెక్టును మంజూరు చేయాలని భావిస్తున్నారు.